సర్వశిక్ష ఉద్యోగులు, కేజీబీవీ టీచర్లు, రకరకాల దాదాపు 17 రకాల వింగ్లకు సంబంధించిన ఉద్యోగులు వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని, తమకు పే స్కేల్ మంజూరు చేయాలనే డిమాండ్లతో గత 25 రోజులుగా ఇక్కడ టెంట్లు వేసుకొని దీక్ష చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు వీళ్ళ డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లు నెరవేర్చడా, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు తర్వాత కార్యాచరణ ఏం చేయబోతున్నారు, ఇలాంటి అన్ని అంశాలు ఇక్కడ ఉన్న ఉద్యోగులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ 12 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ 4500 నుంచి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ అయినప్పటికీ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ నా సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కంప్లీట్ చేస్తూ కూడా ఖాళీగా ఉన్నటువంటి పీరియడ్లో నేను సబ్జెక్ట్ను డీల్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ కానీ బయో సైన్స్ కానీ ఏ క్లాస్లో అయితే ఖాళీగా ఉంటాయి, టీచర్స్ లేక ఖాళీగా ఉండేటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ కూడా డీల్ చేయడం జరుగుతుంది. నేను ఒక్కనే సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి నేను ఒక్కనే ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటలేను. మా సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి అన్ని స్కూల్లో అన్ని సబ్జెక్టులను డీల్ చేయడానికి ముందుకొస్తుంది సార్. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ అందరూ పీజీలు, బీఎడ్లు కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులు తక్కువ సాలరీకి కనీసం అవసరాలు తీరాలన్నటువంటి సాలరీకి ఇవాళ స్కూళ్ళల్లో వర్క్ చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఒక అధికారికంగా ఒక కార్యక్రమం నిర్వహించమని చెప్పింది. సావిత్రిబాయి పూలే సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలను అధికారికంగా చేయాలని చెప్పింది. సరే, సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే ఎవరి కోసమైతే పనిచేసినటువంటి ఈ సావిత్రిబాయి పూలే ఆశయాన్ని మీరు ముందుకు తీసుకొచ్చిర్రో, ఇవాళ కేజీబీబీలో కానీ జెడ్పీ స్కూల్లో కానీ ప్రతి ఒక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులు పనిచేసేటువంటి స్కూళ్ళల్లో కూడా మెజారిటీ పీపుల్ చాలా బ్యాక్వర్డ్ క్యాస్ట్లు, చాలా ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు చదువుతారు. ఇవాళ మీరు ఏదైతే సంఘ సంస్కరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆమె పుట్టినరోజును అధికారికంగా లాంఛనంగా చేయాలని చెప్పేసి గొప్ప చెప్పుకుంటారో, ఇవాళ ఆ స్కూల్లే నిర్వీర్యానికి లోనవుతున్నాయి. అది ఎందుకు గుర్తిస్తలేరు? మీరేమో గొప్పగా చెప్పుకోవడానికి ప్రభుత్వం గొప్పగా చేస్తుందని చెప్పేసి బయట బాహాటంగా గొప్పగా వేడుకలు చేయమని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇవాళ ఫీల్డ్ స్థాయిలో కింది స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులను ఎందుకు పట్టించుకుంటలేరు? వాళ్ళకు 25 డేస్ నుంచి అసలు విద్య కరెక్ట్ అందుతలేదు. వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ డేట్స్ దగ్గరకు వచ్చినాయి. మరి వాళ్ళకు స్టడీ అవర్స్ లేవు, వాళ్ళకు క్లాసులు ఇంకా పూర్తిగా సిలబస్ కంప్లీట్ కాలేదు. నేను కూడా నా సిలబస్ను కంప్లీట్ చేయలేదు. ఇలా నా సిలబస్ అంటే నేను మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ టీచర్స్ సబ్జెక్ట్ తీసుకుని డీల్ చేస్తున్నా. అక్కడ సబ్జెక్టు టీచర్స్ తక్కువగా ఉంటే నేను డీల్ చేయగలుగుతున్నాం. మరి వాళ్ళు కూడా ఆ స్టూడెంట్స్ కూడా ఆ సబ్జెక్ట్ను గెయిన్ చేయలేకపోతారు కదా. వాళ్ళు కూడా రేపు సమాజంలో ఏమవుతారు? మరి ఇట్లా నేను నెలల తరబడి సమ్మె చేసుకుంటా పోతే, మా అవసరాలు తీరపోతే, మాకు కనీస అవసరాలు చేకూర్చకపోతే, మా డిమాండ్లు నెరవేర్చకపోతే పిల్లలు నష్టపోతారు కదా. సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు? ఇవాళ మీరు ఇచ్చిర్రు, ఏ హామీ ఇచ్చిర్రు? ఒక మాట చెప్పిర్రు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అని అప్పుడు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. అప్పుడు చెప్పినటువంటి మీ మాటలు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇది దొరల పరిపాలన, ఈ దొరల పరిపాలన తొలగించి సామాజిక తెలంగాణ తీసుకొస్తా, ప్రజాపాలన తీసుకొస్తా, ప్రజలందరికీ నేను విద్యను అందిస్తా, మంచి విద్యను, నాణ్యమైన విద్యను అందిస్తా, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా, మీ అమూల్యమైనటువంటి సేవలను గుర్తిస్తా, మీకు తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తా, రెగ్యులరైజ్ చేస్తా అని మాట ఇచ్చినావు. ఇవాళ ముఖం చాటేస్తున్నావు. ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు సీఎం గారు, మీరు ప్రెస్ మీట్కి రండి. మీ వర్గాలే మీరే చెప్పురు సమాధానం అని చెప్పేసి సాట్ల తౌడు వచ్చి కుక్కలను ఎగబెట్టినట్టుంది ఇవాళ పరిస్థితి. ఇవాళ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఈ సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం సమాధానం చెప్తారు? మీరు వ్యతిరేకుల అనుకూలంగా వ్యవహరిస్తున్న పాలన, ప్రజాపాలన అంటారు. ఏడ కనబడుతుంది ప్రజాపాలన? తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుంది. ఇలా తరగతి గదులన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి, విద్యార్థులు టీచర్స్ లేకుండా. మరి ఏం చెప్తున్నారు మీరు సమాధానం? విద్యార్థులకు ఏ రకమైనటువంటి భరోసా ఇస్తున్నారు అని మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను అందరూ రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ
మీరు గిట్లా మా డిమాండ్స్ కానీ మా కోరికలు మీరు డిమాండ్స్ అనుకోండి ఏమనుకోండి, మేము మాట ఇచ్చిర్రు కాబట్టి మేము డిమాండ్స్ లాగా మాట్లాడుతున్నాం. మీరు ఒక మాట ఇచ్చిర్రు, ఆ రోజు ఏం చెప్పిర్రు అని అంటే ఇదే సిరిసిల్ల గడ్డకు వచ్చి మేము సమ్మెలో కూర్చున్నప్పుడు మీరే చెప్పిర్రు, మీరు ఒక్కొక్కరు ఒక కుటుంబం నుంచి ఒక ఊరు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పాలను అంతమొందించినట్లయితే తెల్లారే 100 days నిండక ముందుకే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు. మీలో అంత శక్తి ఉంది, మీరు అంత జ్ఞానవంతులు అని చెప్పారు. మేము నిజంగా జ్ఞానవంతులమే, చదువుకున్నటువంటి వ్యక్తులమే, ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్ వ్యక్తులమే. మేము పేద ప్రజల్లాగా అమాయకులమైన వ్యక్తులం కావు. మీరు చెప్పేటువంటి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఊకం. ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకుంటే, నువ్వు ఇచ్చినటువంటి మాటను మర్చిపోతే దాన్ని గుర్తు చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటాం. వచ్చేటువంటి ఎలక్షన్ లో మా యొక్క ప్రతాపం ఏందో చూస్తాం ఓటు బ్యాంక్ ద్వారా. ఒక్కొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగి ఎంప్లాయీ ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి ఖచ్చితంగా క్యాన్వాసింగ్ చేస్తాం. నా పేరు స్వప్నాలి. నేను పీజీసీఆర్టీ జువాలజీగా మధుకరలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పీజీసీఆర్టీస్ అంటే బయట జేఎల్తో సమానం అండి. మా కాలేజీలో మేము 6th to ఇంటర్ వర్క్ చేస్తాం. ఇక్కడ మేము జాయిన్ అయినప్పుడు 23,000 ఉండేవి. జేఎల్ క్యాడర్ అంటే బయట కాలేజీలతో పోలిస్తే వాళ్ళలో సగం జీతం, కానీ శ్రమ మొత్తం వాళ్ళ కాలేజీలలో 18 నుంచి 20 మంది మాత్రమే ఉంటారు. మా దగ్గర 160 మంది ఉంటారు కాలేజీలో, ఓన్లీ కాలేజ్. సో స్కూల్తో కలిపి మొత్తం 350 పైనే ఉంటారు. సో దాంట్లో సెక్షన్కి కెపాసిటీకి మించి తీసుకున్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అది పై అధికారుల రికమెండేషన్స్ అని. తర్వాత మేము ఫస్ట్ ప్రియారిటీ ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్కి అట్లా ఇవ్వాలి కేజీబీవీలో. మేము ఆల్రెడీ ముందు అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత అటువంటి పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తే మేము ఖచ్చితంగా తీసుకోవాల్సింది. సో ఈ అయితే రికమెండేషన్ వల్ల తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మా కెపాసిటీకి మించి మేము ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్పించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. సో గత 25 రోజుల నుంచి మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాము, సమ్మె చేస్తున్నాము. ఇట్లా కలెక్టర్ ఈ రోడ్ నుంచి మీ ముందు నుంచి మీ సమ్మె శిబిరం నుంచే ముందు పోతాడు కదా, ఒకసారి మీ దగ్గరకు వచ్చిందా? రాలేదండి. మేము ఎన్ని రకాలుగా ముగ్గుల ద్వారా, లేకుంటే వంట వార్పు కార్యక్రమాల ద్వారా, బతుకమ్మ ఆడడం ద్వారా, పాదయాత్ర ద్వారా, శాంతియుత ర్యాలీ అని ఎన్నో రకాలుగా మేము ప్రభుత్వానికి మా గోడు విన్నవించేలాగా మేము వినూత్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరు కూడా మా గోడును వినిపించుకోవడం లేదు, మా సమస్యను పట్టించుకోవడం లేదు. సార్ ఇక్కడ సాధికారత ఎక్కడ సాధించినట్టు సార్, ఎక్కడ న్యాయం చేస్తున్నట్టు? సో ఇది మహిళలకి ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు న్యాయం చేయనప్పుడు వివక్షకు గురవుతున్నట్టే కదా. ఇప్పుడు ఇక్కడ లింగ వివక్షకు కూడా గురవుతున్నటువంటి ఆలోచన మాలో రేకెత్తుతుంది. సో ఇప్పుడు 19,000 మందిలో 13,000 మందికి పైగా మహిళలే ఉన్నారు, మిగతా తక్కువ శాతమే పురుషులు ఉన్నారు. సో వాళ్ళ శ్రమను కూడా గుర్తించాలి. సో దీంట్లో ఇప్పుడు కేజీబీవీలతో పాటు 14 వింగులలో వివిధ రకాలుగా అనేక రకమైనటువంటి శ్రమ దోపిడీకి లోన్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. సో మా శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రమే మేము అడుగుతున్నాము. వేరే ఏ డిమాండ్లు కూడా కావు, మా డిమాండ్ అసలే కావు, మా అవసరాలు మాత్రమే. సో మేము ఈ పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా మేము ఇన్ని రోజులు 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తూనే ఉన్నాము. అప్పుడు ఏదో ఒకలాగా గడిచిపోయింది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. సో ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా జీవితాలను కూడా మార్చాలని మేము ఎన్నో రకాలుగా మేము గోడు వినియోగించుకున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం కూడా మేము ఎలక్షన్ ముందు మేము సమ్మె చేసినాం, అప్పుడు కూడా 23 రోజులు 24 రోజులు చేసినాం. అప్పుడు వాళ్ళు చేస్తామని వాళ్ళు మాకు ఉటాయించారు. గత ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేసారు, గత ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వం డిమాండ్ చేసే క్రమంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు హామీ ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు సంక్రాంతి తర్వాత ఎన్నికలకు పోదామని చూస్తారు. అది పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు. ఏ పార్టీ వైపు మీరు ఓటేసే అవకాశం ఉంటుంది? ఏ పార్టీ ఏం సార్, అసలు ఏ ప్రభుత్వాన్ని కాదు కదా, ఏ మనిషిని కూడా మేము నమ్మడానికి ఇప్పుడు సిద్ధంగా లేము. ఇందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరిని కూడా నమ్మడానికి లేదు సార్. రాజకీయం అంటే రాజకీయం అనే ప్రూవ్ చేసి ఇవాళ మాకు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ మేము ముందున్న వాళ్ళు చేస్తారు, లేదంటే వచ్చిన వాళ్ళు చేస్తారని మేము ఎన్నో విధాలుగా కృషి చేసి బాధలకు లోనైన వాళ్ళం ఇంకనైనా ప్రభుత్వం మారితే బ్రతుకు బాగుపడుతుందని మేము వెన్నంటి ఉండి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని పక్కదోవన పట్టించి
వాళ్ళు కాలయాపన చేస్తూ ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం 3 నెలల తర్వాత ఇప్పుడు ఆల్టర్నేట్ కూడా మాకు టీచర్స్ని అరేంజ్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు సమ్మెలో ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి పని చేస్తూ ఆందోళనకు గురై చనిపోతే పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఎందుకు సార్? మాకు ఏం చేస్తాం? మాకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా, ఎలాంటి భరోసా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అందరిలో ఒక రకమైనటువంటి ఆందోళన ఏమవుతుంది, మేమేం చేస్తున్నాం, మేము చేసేటటువంటిది కరెక్ట్ కాదా, న్యాయం కాదా? సో వీళ్ళు కరెక్ట్గా ఒక్క నిమిషం ఆలోచించిన 100 గంటలు సమయం మాకు కేటాయించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క నిమిషం ఆలోచిస్తే మేము చేసేటటువంటి పోరాటం న్యాయమైనదా కాదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అసలు వాళ్ళు న్యాయపరంగా వెళ్తే మాకు వెంటనే చేయాలి. అసలు ఇన్ని రోజులు టైం తీసుకునేటటువంటి సమస్య కానే కాదు. మరి కేంద్రం మీద వేస్తుంది కదా కేజీబీ ఎస్ఎస్సీ అంటే కేంద్రం మీద ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది కాబట్టి కేంద్రం చేతిలో ఉంది అని మా చేతిలో ఏం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది ఆ గవర్నమెంట్. దానికి మీరు ఏం చెప్తారు? సరే, కేంద్రం 60 ఇస్తుంది అంటున్నారు, ఇక్కడ ఇప్పుడున్నటువంటి రాష్ట్రం 40 ఇస్తుంది అంటున్నారు. అసలు కేంద్రం నుంచి ఎంత రిలీజ్ అవుతుంది, మాకెంత విడుదల చేస్తున్నారు, మాకెంత కేటాయిస్తుంటున్నారు అనే అంటే ఫార్మాలిటీస్ మాకు ఎక్స్పెక్టేషన్ ఇవ్వలేదు. ఇస్తున్నారట, కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది, వీళ్ళు ఇస్తున్నారని వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు. మేము ఆల్రెడీ బడ్జెట్ సంవత్సరానికి సరిపడా రిలీజ్ చేసినామని కేంద్రం వాళ్ళు అంటున్నారు. ఇచ్చినటువంటి దాన్ని మీకు ఇస్తున్నామని వీళ్ళు అంటున్నారు. కానీ దాని లెక్క ప్రకారం మీకు ఇంత రిలీజ్ అయింది, మీకు ఇంత చేస్తున్నామని ఎక్కడ మాకు లెక్కలు చూపించింది లేదండి. సో ఒకవేళ వీళ్ళకి చేసేటటువంటి ఆలోచన లేకపోతే అటు కుదరదు అని అన్నప్పుడు మీకు ఇంత వస్తుంది, మీకు ఇంత కేటాయిస్తున్నాము, ఇది గింతే మాతోని కాదు అని దేని మీద రాసి ఇవ్వాలండి సార్. అట్లనన్నా మేము ఏం చేస్తాం, మనస్తృప్తి చెంది ఇదే 30,000కు పనిచేస్తాం, జీవితాంతం పనిచేస్తాం. ఇన్ని రోజులు వాలంటరీగా చేసినాం, ఇక ముందు కూడా వాలంటరీగానే చేస్తాం. మేము దానిలో మాకేం బాధ లేదు, ఏం లేదు. మేము సేవ చేస్తున్నాం అనుకుంటాం సార్, ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నాం అనుకుంటాం. ఆ పిల్లలకి, అనాథ పిల్లలకి, ఆ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి పిల్లలకి మేము ఫ్రీగా సర్వీస్ చేస్తున్నామని ఫీల్ అవుతాం. ప్రభుత్వం ఏం కోరుకుంటారు చివరికి? మా కోరికలు ఏంటి అంటే ఫస్ట్ రెగ్యులర్ చేయాలి సార్. వేరే వాళ్ళకి ఇప్పుడు అన్ని అసలు కాంట్రాక్టే ఉండొద్దు అని అనుకున్నటువంటి ప్రభుత్వము మాది మీ స్కీమే కాంట్రాక్ట్ అంటుంది. ఆ స్కీమ్ తీసేయండి, మరి రెగ్యులర్ చేయండి. ఆ స్కీమ్ అనేది అన్ని ఇప్పుడు ఒకప్పుడు 10లలో ఉన్నటువంటి సంఖ్య ఇప్పుడు లక్షలలో పెరిగింది. ఎలాంటి అభివృద్ధి లేకపోతే లక్షలు అవుతాయా సార్ సంఖ్య? బాలికల సంఖ్య 10లలో ఉన్నటువంటి లక్షలలో అయింది అంటే దాని వెనకాల ఎంత శ్రమ అవుతుంది. సో ఆ శ్రమను గుర్తించాలి. తర్వాత ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయడం అంటే అంత తొందరగా కాదు, దానికంటూ విధి విధానాలు ఉంటాయి అని పెద్ద అంటే రాస్తున్నారు. అది వీలు కాకపోతే దానికి ఆల్టర్నేట్గా పే స్కేల్ ఇవ్వమంటున్నాం. అది కూడా మీకు ఇప్పుడు బడ్జెట్ లేదు అంటున్నారు. ఏదన్నా అడిగితే ఇప్పుడు బడ్జెట్ లేకపోతే రేపు బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత మీకు ఫలానా రోజు నుంచి మేము కట్టిస్తాము, ఇప్పుడైతే మీరు చేయండి అని ఒక హామీ, ఒక జీవో రూపంలో ఇవ్వమనండి చాలు. మేము ఇప్పుడే వెంటనే ఈ వచ్చే నెక్స్ట్ నెలనే మాకు జీతం ఇవ్వండి, ₹1,00,000 జీతం ఇవ్వండి మేము ఎవరిని డిమాండ్ చేయట్లేదు. మీరు ఎప్పటి వరకు సాధ్యమవుతుంది, ఎప్పటి నుంచి సాధ్యమవుతుంది, ఎంతవరకు సాధ్యమవుతుంది? సో అటువంటిది మీరు డిస్కస్ చేసుకుంటా, ఇన్ని రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. చర్చలు జరుపుతామంటున్నారు. ఒక్కరిని గంట సేపు కూర్చుంటే అయిపోయేటటువంటి పనిని 25 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ చేతిలో లేనప్పుడు కేంద్రం నుంచే వస్తుంది అన్నప్పుడు ఆ కేంద్రం నుంచి వచ్చిన నిధులను కరెక్ట్గా ఇచ్చినా కూడా మా జీతాలు ఇంక కొంచెం హైకే ఉంటాయి. అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా ఆలోచన ప్రకారం. సో అటువంటిది ఇంతమంది మేధావులు ఉన్నటువంటి ప్రభుత్వంలో మా చిన్న సమస్య ఎందుకు అర్థం అవ్వట్లేదు. సో అని మేము మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇది మా డిమాండ్ కాదు, మా కోరిక మాత్రమే. ఎన్నో రకాలుగా CCOలు అని, MRCలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, PTIలని, IRPలని చాలా తక్కువ జీతం, లీస్ట్ జీతం 3,000 అండి. ఈ రోజున బయట పొలం పనికి వెళ్ళిన వాళ్ళకు కూడా మినిమం 9,000 డబ్బులు వస్తున్నాయి రోజుకి 500 వాళ్ళకి. అంతకంటే అధ్వానం ఉన్నది పరిస్థితి. సో పట్టాలు తెచ్చుకొని చదువుకొని వెల్ క్వాలిఫైడ్ అయ్యి బయట మీ జీతం ఎంత అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. సో ఇటువంటి దుస్థితి నుంచి మమ్మల్ని దూరం చేయమని, మా బాధల్ని కొంచెం అర్థం చేసుకొని మా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వమని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం.